శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో మనకు ఉమామహేశ్వరం అనే అద్భుతమైన దేవాలయం కనిపిస్తుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దేవస్థానానికి ఉత్తర ద్వారం అని కూడా ఉమామహేశ్వర దేవస్థానాన్ని పరిగణిస్తారు. ఇప్పుడు మనం అదే ఉమామహేశ్వర దేవాలయానికి వెళుతున్నాము. అత్యద్భుతమైన దేవాలయము. చాలామంది శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటుంది, కానీ చూడకుండా వెళ్ళిపోతారేమో. ఒక్కసారి ఈ దేవాలయాన్ని చూస్తే మళ్ళీ ఎప్పుడు శ్రీశైలం వచ్చినా చూడాలనిపించేంత అందంగా ఉంటుంది. ప్రకృతి రమణీయత, ఆ పచ్చటి అందాలు, ఆధ్యాత్మికమైన శోభ, శివపార్వతులని మనస్సులో నింపుకొని ఆ జర్నీ చేస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళితే ఉమామహేశ్వరం దేవస్థానానికి వెళ్ళొచ్చు. మొత్తం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వాడకం అస్సలు ఇక్కడ ఎంకరేజ్ చేయరు. వచ్చేసాం. చాలా అత్యద్భుతమైన దేవాలయం. 2వ శతాబ్దానికి సంబంధించిన, అంటే ఆ కాలంలో కట్టిన దేవాలయం ఇది. కొండ మధ్యలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. పైకి వెళ్తే విజువల్స్ ఇంకా చాలా బాగుంటాయి. చూద్దాము. ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేసింది శివుడి కోసం అని చరిత్ర చెబుతుంది. పార్వతీదేవి తపస్సుకి మెచ్చిన శివుడు తనని పెళ్లి చేసుకుంటానని వరమిచ్చిన ప్రదేశం. పైకి వెళ్ళడానికి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. ఇట్లా దేవస్థానం వాళ్ళ బస్సులు ఉంటాయి, ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి. లేదంటే మెట్ల మార్గం ఉంటుంది, మెట్లు కూడా ఎక్కి వెళ్ళచ్చు. ఒక్కరికి 50 రూపాయలు టికెట్. అదే టికెట్ పైన పైకి వెళ్ళి రావచ్చు. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది పైకి వెళ్ళడానికి. చుట్టుపక్కల మొత్తం అడవి, చూడడానికి పచ్చదనంతో ఎంతో హాయిగా అనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. 3 కిలోమీటర్లు పైకి వెళ్ళడానికి ఒక 5 to 10 minutes, 15 minutesలో పైకి వెళ్ళిపోతాము. మేము దేవాలయానికి చేరుకునే టైం 1:45, 1:50 అయింది. అక్కడ దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అన్నదానం ఉంటుంది. ముందు అన్నం తినేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్దామని వడివడిగా అడుగులు వేసుకుంటూ భోజనానికి వెళ్తున్నాము. భోజనం చాలా రుచికరంగా ఉండే అన్నం, పప్పు, సాంబారు, ఒక కూర, పచ్చడి, తీయన్నము, పెరుగు చాలా అద్భుతంగా అనిపించింది. అన్నం తిన్న తర్వాత ఎవరి ప్లేట్స్ వాళ్ళే కడిగి అక్కడ పెట్టాలనే ఒక నిబంధన చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడైనా ఇట్లా భోజనం చేసిన తర్వాత అన్నదానం కోసం విరాళాలు ఇవ్వండి అని ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దైవ సన్నిధానంలో మనం విరాళం ఇవ్వడం అంటే ఆ దేవుడి కృపకు పాత్రులయ్యాము అనే ఒక భావన కలుగుతుంది. ఈ క్షేత్రాన్ని పంచధారలు కలిగిన క్షేత్రం అని కూడా అంటారు. పాపనాశనం, గౌరీధార, రుద్రధార, భస్మధార అని ఈ 4 అయితే నాకు కనిపించినాయి, కానీ ఇంకో ధార ఏంటో కనిపించలేదు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ గౌరీధార ముందు నిలబడి ఆ పర్వతాన్ని చూస్తూ శివుణ్ణి మనసులో ధ్యానించుకుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఈ ధార పడే చోట చిన్న శివలింగాలు ఏర్పాటు చేశారు. అది ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. ముందు మాకు ప్లానింగ్లో ఈ దేవాలయం సందర్శన లేకపోవడం వల్ల అలాగే నైట్ ట్రాక్ వేసుకొని వచ్చేసాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. దేవాలయాలంటే దేవుడన్నా నాకు చాలా భక్తి, కానీ ఉన్న పళంగా వచ్చేయడం వల్ల అలా నైట్ ట్రాక్లోనే వచ్చేసాను. ఈ అద్భుత దృశ్యాన్ని అయితే ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూసి అనుభవించి తీరాల్సిందే. గౌరీధార పక్కనే ఒక శివాలయం ఉంది.
ఆ శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకొని తన్మయత్వం చెంది అక్కడే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాను. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి వెళ్ళే దారిలో ఉత్తర ద్వారంగా ఉమామహేశ్వరం దేవాలయం ఉంది అని అనుకున్నాం కదా, అట్లాగే దక్షిణ ద్వారము జ్యోతి సిద్ధివట్టం కడప జిల్లాలో, తూర్పు ద్వారం త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో, పశ్చిమ ద్వారం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం గద్వాల జిల్లాలో ఉన్నాయి. ఉమామహేశ్వర దేవాలయాన్ని సందర్శించి అంటే కనీసం వెళ్ళే దారిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయం సందర్శించి వెళితేనే శ్రీశైలం యాత్ర పూర్తవుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. చూస్తున్నారు కదా, చుట్టూ పచ్చనైన ప్రకృతి, ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతుంది కదా అనిపించే ఆ కొండలను చూస్తూ ఉంటే మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నాకు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేవాలయం గురించి తెలియగానే అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి గొప్ప దేవాలయాలు ఉన్నాయి అని మనకు తెలిసిన వెంటనే ఆ దేవాలయాలకు టైం చూసుకొని వెళ్ళాలనిపిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఇలాంటి కొండలన్నీ ఎక్కడము లేదా మెట్లెక్కి వెళ్ళడం వీలు కాకపోవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన అత్యంత విలువైన సంపదే మానవ జీవితం. ఈ మానవ జీవితంలో ఇలాంటి దేవాలయాలు సందర్శిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇట్లా పైకి ఎక్కడము, కొండల దగ్గర నించోవడము అనేది ఉండకపోవచ్చు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన విషయం ఇంకోటి ఏంటంటే, పాపనాశనం దగ్గరికి కూడా కొంతమంది వయస్సు మళ్ళిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు రాలేక ఆ మెట్లు ఎక్కలేక అక్కడే కూర్చొని ఉండిపోవడం, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు పాపనాశనం దగ్గరికి వెళ్ళి రావడం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను, భగవంతుడికి మనస్సులో ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇంకా మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా లోపల అలౌడ్ లేదు. పాపనాశనం వెళ్ళొచ్చిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్దామని ఆగినాము. ఇప్పుడు పాపనాశనం వైపు వెళ్తున్నాము. మెయిన్ టెంపుల్ లోపల ఎలా ఉంటుందంటే, మనము లోపలికి వెళ్ళేటప్పుడు కౌంటర్ ముందు నుంచి వెళ్ళాలి. ఎవరైనా అభిషేకం చేద్దామన్నా, అర్చన చేద్దామన్నా అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళగానే ముందుగా కొబ్బరికాయ కొట్టడానికి స్థలం ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మొట్టమొదటిగా మనకు వినాయక స్వామి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని తిరగగానే ఉమాదేవి పార్వతీమాత దర్శనం కలుగుతుంది. అత్యద్భుతమైన రూపంతో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అమ్మవారిని తనివి తీరా చూసి దండం పెట్టుకొని ముందుకు సాగితే అక్కడ మహేశ్వరుడు అంటే శివుడు మనకు దర్శనమిస్తాడు. శివుడిని అలా తన్మయత్వంతో చూస్తూ కళ్ళలో శివుడి రూపాన్ని నిలుపుకొని ముందుకెళితే పక్కనే మహిషాసుర మర్దిని అమ్మవారి దర్శనం కలుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం పక్కనకి నడిస్తే అయ్యప్ప స్వామి దర్శనం మనకు కలుగుతుంది. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నందీశ్వరుణ్ణి ముట్టుకోవచ్చు. నందీశ్వరుణ్ణి చూసిన తర్వాత ఆయన వెనక నుంచి మళ్ళీ ఒకసారి శివుణ్ణి లింగ రూపంలో కొలువై ఉన్న శివుణ్ణి చూసుకొని దండం పెట్టి బయటికి రావడంతో ఉమామహేశ్వర స్వామి దేవాలయం దర్శనం పూర్తవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పర్వతాలపై రాళ్ళు ఎవరో పేర్చి పెట్టినట్టుగా ఎంత ఒద్దికగా అందంగా అనిపిస్తున్నాయో. ఇదే పాపనాశనం. ఈ కొండ గుహల్లో నుంచి ఎక్కడి నుంచి వస్తాయో నీళ్లు తెలియదు, కానీ సంవత్సరం పొడవునా నీళ్లు వస్తూనే ఉంటాయి. అక్కడ నీళ్లు కూడా ఎప్పుడూ కూడా అయిపోవు. అక్కడికి వచ్చి జనాలు శివుడికి ఆ నీళ్లు తీసుకొని అభిషేకం చేయడం మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ భక్తులు కొంచెం ఎక్కువగా ఉంటారు. చిన్న లైన్ కూడా ఉంటుంది. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి అంతగా భక్తజనం లేరు. వీకెండ్స్లో అయితే చాలా ఉంటారు. సత్యం శివం సుందరం అంటే సత్యమే శివుడు, శివుడే అత్యంత సుందరుడు. ఓం నమః శివాయ.
ఇలా గొప్ప గొప్ప తీర్థాల్లో శివుడికి అభిషేకం చేయడం ఆత్మానందాన్ని కలిగిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పెద్ద పెద్ద క్షేత్రాల్లో శివాభిషేకం చేయడం లేదా స్పర్శ దర్శనం చేసుకోవడం మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇట్లాంటి అవకాశాలు మనకు లభించవేమో అనే భావన తప్పకుండా కలుగుతుంది. ఆ శివుడికి అభిషేకం చేసి పక్కనే ఇంకొక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని దండం పెట్టుకొని అక్కడ బొట్టు పెట్టించుకొని వారికి అక్కడ మనకు తోచినంత దక్షిణ ఇచ్చడం ఇక్కడ ఆనవాయితీ. పక్కనే పాపనాశనంలో కూడా ఎంతో కొంత నాణాలను వేయడం కూడా ఇక్కడ భక్తులు చేస్తూ ఉంటారు. దండం పెట్టుకోండి. ఓం నమః శివాయ. పాపనాశనం సందర్శన పూర్తయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అక్కడే ఉండి కాసేపు తపస్సు చేసుకుందామనిపించింది. ఎందుకంటే ఋషులు మహర్షులు కొండ ప్రాంతాల్లోనే తపస్సు చేసుకుంటారు కదా, ఆ అనుభూతిని ఒకసారి మనసారా అనుభవిద్దామని కాసేపు ధ్యానం చేయాలనిపించి ధ్యానం చేశాను. ఈ క్షేత్రంలో వానరులు కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మనం తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తే ఇలా ఎక్కడం చాలా కష్టమవుతుంది. అప్పుడు ఎంతో కొంత లైఫ్లో మిస్ అయిన ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. మనం చేత్తో ఏదైనా పట్టుకొని స్పర్శను అనుభవిస్తాం కదా, అంటే స్పర్శకు సంబంధించిన ఆనందాన్ని పొందుతాం కదా. ఇక్కడ ఈ తడిసిన పర్వతాన్ని ముట్టుకుంటే వచ్చే ఆ వైబ్రేషనే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఏదో తన్మయత్వానికి గురి చేసే స్పర్శ మొట్టమొదటిసారి జీవితంలో అనుభవించినట్టుగా అనిపించింది. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకొని మెయిన్ టెంపుల్ వైపు నడిచామందరం. మీరు ఎప్పుడైనా ఉమామహేశ్వర స్వామి దేవాలయం వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఉమామహేశ్వరం దేవాలయం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ఎక్కడైనా ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ అయితే ఆ పాయింట్స్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇదే మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇలా స్నేహితులందరము ఎంతో ఆనందానికి లోనే ఇలా కూర్చున్నాము. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళుతున్నాము. నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం బ్లాగ్ చూపిస్తాను. అత్యద్భుతమైన ఒక దేవాలయాన్ని అందులో మీకు చూపించబోతున్నాను. బహుశా చాలామంది చూసి ఉండకపోవచ్చు. ఆ దేవాలయం విజువల్స్ మాత్రం చాలా 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 బాగుంటాయి. ఈ వీడియో మీరు ఇక్కడి దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉత్సాహంగా శ్రీశైలానికి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.